సీతారామలక్ష్మణులు అగస్త్య ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ అగస్త్యుడు వీరికి సాదరంగా స్వాగతం పలికాడు. శ్రీరాముడు వచ్చినందుకు అగస్త్యుడు ఎంతో ఆనందించాడు. మంచి ఆతిథ్యాన్ని ఇచ్చాడు. శ్రీరాముడు అగస్త్య మహర్షి ఆశ్రమానికి రావడం వెనుక గొప్ప కారణముంది. విశ్వకర్మ నిర్మించిన శక్తివంతమైన ధనుస్సుల్లో ఒకటి వైష్ణవ ధనుస్సు. శివధనుస్సులాగే ఇది కూడా చాలా గొప్పది, శక్తివంతమైంది. మొదట్లో ఈ ధనుస్సుని పరశురాముడు ఉపయోగించాడు. ఆ తర్వాత ఈ ధనుస్సుని పరశురాముడు వరుణుడికిచ్చాడు. వరుణుడు ఈ ధనుస్సుని మహేంద్రుడికిచ్చాడు. రామావతారంలో విష్ణు అంశ అయిన రాముడికి ఈ ధనస్సు అవసరం ఉంటుందని ఇంద్రుడు శక్తివంతమైన ఈ విష్ణు ధనస్సుని అగస్త్యుడికిచ్చాడు. సమయం వచ్చినప్పుడు శ్రీరాముడికి ఈ ధనస్సును అందించాలని ఇంద్రుడు అగస్త్యుడికి చెప్పాడు. విష్ణు ధనస్సు అమ్ముల పొది అక్షయమైనది. ఎన్ని బాణాలు వేసినా అమ్ముల పొదిలో బాణాలు తరిగిపోవు. బంగారు తాపడంతో చేసిన ఆ ధనస్సుని అగస్త్యుడు శ్రీరాముడికిచ్చాడు. అలాగే ఒకప్పుడు మహావిష్ణువు తన ఆయుధంగా ధరించిన ఖడ్గం కూడా అగస్త్యుడి దగ్గరే ఉంది. బంగారు నగిషీతో చెక్కిన ఆ ఖడ్గాన్ని కూడా అగస్త్యుడు శ్రీరాముడికిచ్చాడు. అవసరం వచ్చినప్పుడు ఈ రెండు ఆయుధాలు నీకు విజయాన్ని ప్రసాదిస్తాయని అగస్త్యుడు శ్రీరాముణ్ణి ఆశీర్వదించాడు.